సైలెంట్ చెప్తే అందుకే నాకు గుడ్డి మాట్లాడు దాని గురించి మాట్లాడు ఛాన్స్ ఇచ్చాను రెండంతా 5 నిమిషాలు అయితే డబ్బు తీసుకున్నాడు నేను కట్టినోడు ఆగడు కదా ఫస్ట్ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నీ కనిసి నేను ఎక్కడ ఉన్నాను మా నాన్న సైకిల్ కొన్నాడు అనకండి మా చిన్న దగ్గర అప్పు తీసుకుండు మా చిన్నకు పెళ్ళి అయినప్పుడు మా నాన్న మా అమ్మ ఏదో మరి గరీబులు కదా ఏదో ఖాళీ అవునంతుంది కానీ మరి ఎక్కువ మాట్లాడు మధ్యం దూరం తీసుకున్న తర్వాత ఆ అప్పు అంతా నేను తీర్చాను అయితే పెద్దకు పెళ్ళి అయినప్పుడు వీళ్ళ అమ్మ పెళ్ళి అయినప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి బేకింగ్ ఏదో షార్ట్కట్ చెప్తాను కాలు ఆలకుంటాను ఆ అప్పని తీర్చాను ఇది ఏదోలాగా అయ్యింది తర్వాత మా నాన్న ఇక ఏదోలాగా ఇదే పెద్దకు పెళ్ళికి మళ్ళీ అప్పు అని జరగా అప్పు తీసుకున్నారు వాళ్ళు నాకు ఏం తీసుకున్నా తెలియదు కానీ వడ్డీల మీద వడ్డీలు కట్టండి కట్టిన తర్వాత ఇక అక్కడ అది అయిపోయింది మా నాన్న ఇక్కడ వెహికల్ ఏదో పని చేయలేక అక్కడ ఉండలేక ఊర్లోకి వచ్చి రొట్టెలు అమ్మడిచాడు అప్పుడు శివాడు తిప్పుకొని అన్నీ సైకిల్కి దెబ్బ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక అలాగా ఆయనకి సైకిల్కి ఎంత ఇచ్చాడు 300 ఎంత ఇచ్చాడు ఆ 300 సైకిల్కి మొత్తము 1000 రూపాయల వరకు లాగేశాడు వాడికి వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీల మీద చక్కెర వడ్డీలు ఎన్ని సంవత్సరాలు అని సమస్య కాదు చక్కెర నీకు మాత్రం మధ్య కాక అందరూ కాదు స్టోరీ నా ఈ గుండెల్లోనే ఉంది రా స్టోరీ చూడు షార్ట్ కట్ వడ్డీలు మా తమ్ముడు కొంత కట్టాడు నేను కట్టాను ఇంకా ఏదో అలా సరే అన్నీ అయిపోయినాయి లాస్ట్కి వచ్చేస్తుంది మరి ఎందుకు లేదు అన్ని పీకినట్లు కానీ తర్వాత వడ్డీల మీద వడ్డీలు కట్టకుండా లాస్ట్కి ఎంత 15,000 ఎంతో కట్టవలసింది అలా 15,000 లెక్కొచ్చింది అయితే నేను ఫైనాన్స్ తీసుకొని అన్నీ 30,000 తీసుకున్నాను ఫైనాన్స్ అయితే నేను 20,000 ఇచ్చేస్తాను పెద్దనానికి 20,000 ఇచ్చేస్తా మా అమ్మ నాన్న బరువు తీరిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రులు దేవుళ్ళు నాకు అన్నికన్నా తల్లిదండ్రులు దేవుళ్ళు అందరికీ నమ్మాలి కానీ మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు అది ఏక నంబర్ దేవుళ్ళు నువ్వు పుట్టగలగా తల్లిదండ్రులే అయితే తల్లిదండ్రులే దేవుళ్ళు అది మించిన దయమే లేదు దయం ఉంది నువ్వు నమ్మకం పూజ చేసుకో ఇది రాయి అంతే రాయ ఇది దేవుడు అంతే దేవుడు లేదు అంతే అరే రాయి అంత తన్నేసి వెళ్ళిపోతే అంతే రాయి అది రాయి పూజ చేయు రోజు అంత దేవుడు కనబడతాడు తల్లిదండ్రులు
జన్మనిచ్చిన తల్లి సరే, అవన్నీ వదిలేయ్. అది అక్కడికి అయిపోయింది. సరే ఇంపార్టెంట్ అక్కడికి అది అయిపోయింది. నేను అలా వచ్చాను ఈ బడ్డీ చదువుతూ పెద్దనానికి పిలిచి 20 తీసేసి లెక్క పెట్టించాడు. 20,000 లెక్క పెట్టి ఇచ్చాను కదా. ఇచ్చిన తర్వాత నీవేటి అన్నాను ఫస్ట్ ఎందుకు వదిలే ఎందుకో అనుకుని ఒక మాట అన్నావు కానీ ఎందుకు ఒక సొమ్ము ఎందుకు తినాలి అనుకొని ఉండు ఆగురా ఈసారి వచ్చి 20,000 లెక్కెట్టి ఇచ్చాము. 20,000లో 5,000 15,000కి ఎంత వడ్డీ ఎందుకు మనం తీసుకుంటున్నాను అన్నీ అన్నావు కదా. ఎంత అది పెద్ద- కాదు, ఆ, నీ ఇప్పుడు పూర్తి అయిపోయింది. మర్చిపోయావు. వీడు ఏది తెలియదు ఆ స్టోరీ ఆ, మొత్తం పూర్తిగా తెలియదు. మర్చిపోయి చెప్తాను చూడు. చెప్పు ఛాన్స్ ఆ చూడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నీవు అక్కడ ఉన్నావు చిన్న మరి